హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మొన్న సండే రోజు ఈ ఆషాఢం సేల్స్ అనేవి పెడుతున్నారు కదా, కిలో సేల్స్ అని. సో ఒకసారి చూద్దాము, ట్రయల్ వేద్దాం అన్నట్టుగా చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళాము. ఈ చెన్నై షాపింగ్ మాల్కి వెళ్తే శారీస్ ఉన్నాయి, ఏదో బెటర్గా ఉన్నాయి, కానీ అంత సాటిస్ఫై అయితే లేదు. నాకైతే దాంట్లో శారీస్ అయితే ఏం అంత అనిపించలేదు. శారీసెస్ కానీ డ్రెస్ కానీ ఏమీ అంత అనిపించలేదు. కాస్ట్ అనేది అనిపించింది. అయితే ఏం చేసామంటే లాస్ట్ అండ్ ఫైనల్గా మొత్తం చూసాం. అంటే మేము వెళ్ళింది సండే కదా, సో ఫుల్ రష్ ఉంది. సండే కదా మేము వెళ్ళింది, సో అందుకని ఫుల్ రష్ ఉండడం వల్ల ఏదో పైన చూసేసి కొన్ని వచ్చేసామన్నమాట. పైన చూసేసి అక్కడ నాకేం నచ్చలేదు. ఒక్క డ్రెస్ మెటీరియల్ మాత్రమే తీసుకున్నాను. ఒక డ్రెస్ మెటీరియల్ మాత్రమే తీసుకొని ఇంకా రిటర్న్ వచ్చేసి ఇంకా తర్వాత ఇంకెక్కడైనా చూద్దాము అనుకుంటే అనుటెక్స్కి వెళ్దాం అనుకున్నాం. సో అక్కడ పార్కింగ్కి ప్లేస్ అయితే లేదు. సో అందువల్ల మేము మాంగళ్యకి అని వెళ్ళాము. మాంగళ్య షాపింగ్కి అయితే వెళ్ళాము. ఇది స్టార్టింగ్ అమ్మవారి టెంపుల్తో అనేది ఉంటుంది. సో అమ్మవారు చూడండి ఎలా ఉందో. సో ఆ తర్వాత దీంట్లో షాపింగ్ చేసాము. పర్వాలేదు, దీంట్లో అన్ని ఇయర్ రింగ్స్ కానీ, చైన్స్ కానీ, బట్టలు, ఇంకా డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ అయితే చాలా నాకు నచ్చాయి అన్నమాట. ఆర్ఎస్ బ్రదర్స్ చెన్నై షాపింగ్ మాల్తో పోలిస్తే నాకు ఈ మాంగళ్యాలో అనేవి చాలా నచ్చాయి. సో అందువల్ల ఏం చేసాం, వెళ్ళి ఒక శారీ అనేది తీసుకున్నాను. నేను ఒక శారీ తీసుకున్నాను, మా సిస్టర్ ఏమో 2 డ్రెస్సెస్ తీసుకుంది. 2 డ్రెస్సెస్, ఒకటి ఏమో పింక్ కలర్ అండ్ సెకండ్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ తీసుకుంది. ఇంకా తను ఇక్కడ నెయిల్ పాలిషెస్ తీసుకుంది. నేను ఓన్లీ 1 శారీ తీసుకున్నాను, తను అవి తీసుకుంది. మా అత్తయ్య కూడా ఒక శారీ తీసుకున్నా. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసము. సో శ్రావణ మాసంలో వరలక్ష్మి పూజ అనేది ఉంటుంది కదా, సో దానికోసం మళ్ళీ షాపింగ్కి తిరగకుండా ఒకేసారి అనేది తెచ్చేసుకున్నాము. సో నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ అమ్మవారి విగ్రహం అనేది చాలా బాగా నచ్చింది. అండ్ బట్టలు కూడా నాకు బాగా నచ్చాయి. ఇక్కడ ఒకసారి చూడండి అమ్మవారి విగ్రహం ఎలా ఉందో.